వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పట్టు జారిపోతుందా, పట్టు సడలిపోతుందా? గులాబీ పార్టీలో గతం కాలం నాటి పట్టు ఇప్పుడు మెల్లమెల్లగా జారిపోతుందా? నాయకత్వం పార్టీపై పట్టు కోల్పోతుందా? పార్టీ క్యాడర్ మెల్లమెల్లగా తిరుగుబాటు స్వరం లేవనెత్తుతుందా? గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది? బాగా విశ్లేషిస్తే, తీవ్రస్థాయి విశ్లేషణ తర్వాత ఒకటే అర్థమవుతోంది: పట్టు జారిపోతోంది. తెలంగాణలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ రారాజు. ఆయన అడుగులకు మడుగులు తేవారే అందరూ. కేసీఆర్ వస్తున్నారంటే పోలీసులు, అధికారులు పక్కన పెడితే పార్టీ క్యాడర్, అగ్రస్థాయి నేతలు, కింది స్థాయి నేతలు, మండల స్థాయి నేతలు అందరూ లేచి నిలబడి వంగి వంగి సలాములు చేసేవారు. కొందరైతే పాదాభివందనం చేసేవారు. కేసీఆర్ దశ అలాంటిది, కేసీఆర్ ప్రభావం అలాంటిది. కేసీఆర్ మాటే వేదం, కేసీఆర్ చెప్పిందే శాస్త్రం. కేసీఆర్ ఏం చెప్తే అదే సాగేది. గులాబీ పార్టీలో కేసీఆర్ ఒక డిక్టేటర్. ఆయన చెప్పిందే వేదం, ఆయన మాట్లాడిందే శాస్త్రం. ఇదంతా అధికారంలో ఉన్నప్పటి మాట. అధికారం కోల్పోయారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. టీఆర్ఎస్, అదే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. కేసీఆర్ మంచాన పడ్డారు. ఇప్పుడు పార్టీలో ఏం జరుగుతుంది? పార్టీలో పట్టు జారుతుంది. కింది స్థాయి నేతలు క్రమంగా తిరుగుబాటు స్వరాలు ఎత్తుతున్నారు. పెద్ద పెద్ద క్యాడర్ నేతలు కూడా పర్థం లేకుండా తలో దిక్కున మాట్లాడుతున్నారు. పార్టీని అయోమయంలో పడేస్తున్నారు. అధికారం నాటి ప్రభావం, అధికారం నాటి వైభవం ఇప్పుడు పార్టీ పూర్తిగా కోల్పోయింది. అంటే అధికారంలో ఉంటేనే పార్టీలో పట్టు ఉంటుంది, అధికారం కోల్పోతే పార్టీపై పట్టు కోల్పోతారనేది రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్ నిరూపిస్తుంది. ముఖ్యంగా సమీక్షా సమావేశాల పేరుతో బీఆర్ఎస్లో ఇప్పుడు తంతు కొనసాగుతోంది. పార్లమెంటు ఎన్నికల కోసం సన్నాహక సమావేశాలంటూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశాల్లో కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళంతా పాల్గొంటున్నారు. కానీ ఈ సమీక్షా సమావేశాలు పార్టీలో ఎంత అయోమయం ఉందో, క్యాడర్లో ఎంత గందరగోళం ఉందో ఇప్పుడు చెప్పకనే చెబుతున్నాయి. నేతలు తలో దిక్కున మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు. కొందరైతే కేటీఆర్ను, కవితను, హరీష్ రావును కూడా టార్గెట్ చేస్తున్నారు. దీనికి తోడు అగ్రనేతలు కేటీఆర్ కూడా ఒక్కో సమావేశంలో ఒక్కోలా మాట్లాడుతూ క్యాడర్ను అయోమయంలో గురించి పడేస్తున్నారు. పార్టీ ఓటమికి నేనే కారణం అంటారు ఒకసారి, లేదు నేతలే కారణం అంటూ కవిత అంటారు, లేదు అన్ని సమీక్షించుకొని మళ్ళీ ఆలోచిస్తామంటూ హరీష్ రావు అంటారు. అసలు కొంతమంది అయితే జనాలను నిందిస్తున్నారు, జనాల మీదే నెపం వేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఈ సమావేశాల్లో చాలామంది నేతలు ప్రజలపైనే నిందలు మోపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలను నమ్మి కాంగ్రెస్కు ఓటేశారంటూ, బీఆర్ఎస్కు అన్యాయం చేశారంటూ ప్రజలను ఆడిపోసుకుంటున్నారు. ప్రజలదే తప్పంతా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కో దశలో కేటీఆర్ కూడా జనాలపైనే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రజలదే తప్ప. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా హామీలు ఇచ్చింది. ఆ హామీలు నమ్మే ప్రజలు బీఆర్ఎస్కు ఓటేశారు. ఆ హామీలో ఏవో నెరవేరలేదేమో, ఎక్కడో లోటు జరిగిందేమో, ఏదో లోపం జరిగి ఉంటుంది. అందుకే కదా కాంగ్రెస్ హామీలను నమ్మారు. జనాలను నిందించడం కాకుండా పార్టీలో ఏం జరిగిందనే విషయాన్ని ఆలోచిస్తే బాగుంటుందని కింది స్థాయి కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. టీఆర్ఎస్ నేతలు బయటికి అంగీకరించడం కానీ ఈ సమావేశాల్లో, అంతర్గత సమావేశాల్లో కూడా చాలామంది కింది స్థాయి నేతలు, సెకండ్ క్యాడర్ నేతలు కేటీఆర్ పైన టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్ వైఖరి వల్లే ఓడిపోయామంటూ చాలామంది మొహం మీద చెప్పేస్తున్నారంట. కవితనైతే మరీ విమర్శిస్తున్నారు. వీళ్ళ అహంకార పూరిత మాటల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని కింది స్థాయి క్యాడర్ బాగా బలంగా నమ్ముతోంది. ఈ దశలో కేసీఆర్ కూడా బయటికి రాకపోవడం, కేసీఆర్ మంచాన పడడం, ఆయన కనీసం ఇలాంటి ప్రకటన వ్యక్తం చేయకపోవడం, ఇవన్నీ కలగలిపి బీఆర్ఎస్లో ఇప్పుడు నేతల పట్టు జారిపోతోంది. 100% నిజం. బీఆర్ఎస్లో గందరగోళం కొనసాగుతోంది. నేతలపై నమ్మకం పోతోంది. నేతలకు పార్టీపై పట్టు జారిపోతోంది. ఇది సహజమైన పరిణామమే. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, పార్టీ అధికారం కోల్పోయినప్పుడల్లా క్యాడర్ ఆలోచన తీరు కూడా మారుతుంది. నేతలపై అసహనం, అనుమానం వ్యక్తమవుతుంది. ఈ టైంలోనే పార్టీ పటిష్టతకు చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ పార్టీ నేతలు ఒక్కరికి మించి ఒకరు గందరగోళంగా మాట్లాడుతూ, ఒకరు ఇంకొకరిపై నిందలు మోపుతూ
అన్నిటికంటే ముఖ్యంగా జనాలపై నిందలు మోపుతూ పార్టీని మరింత అయోమయానికి గురి చేస్తున్నారు. ఈ సమయంలో కొంతకాలం తర్వాత కేసీఆర్ బయటికి వస్తారట. కేసీఆర్ బయటికి వచ్చిన పార్టీలో పట్టు జారిపోయింది కదా, దాన్ని ఎలా నిలుపుకుంటారన్నదే ఇప్పుడు ఆలోచించదగ్గ విషయం.